బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల మూత్రశాలలు కట్టించిన నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత మరి ఇదే సెప్టెంబర్ 19వ తారీఖున మరి గౌరవనీయులు మానకొండూరు ఎమ్మెల్యే గారు కవంపల్లి సత్యనారాయణ మరి ఓపెనింగ్ చేసిండు. మరి దాని తర్వాత ఆయన పోయిన ఎంబడే మళ్ళీ దీనికి లాక్ చేసి రేపటికి 10 రోజులు అవుతున్నా కూడా దీన్ని తాళం ఓపెన్ చేయట్లేదు. మరి పిల్లలు మూత్రశాల పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. మరి వర్షాకాలం అంత చెట్టు చేమ ఉన్నది. మరి మొన్నటి వేరే గ్రామాలల్లో పాము కాటుకు గురై చనిపోయినటువంటి విద్యార్థులు ఉన్నారు. మరి ఓపెనింగ్ అయిన తర్వాత ప్రారంభమై 10 రోజులు అవుతున్నా కూడా తాళం వేసుడు దీని వెనుక మతలబ్ ఏమున్నదో మరి ఎమ్మెల్యే గారు ఇది స్పష్టంగా దీన్ని చెప్పి బహిరంగంగా చెప్పి దీన్ని తొందరగా చేయాలని చెప్పి ఓపెన్ చేయాలని చెప్తున్నాము. మరి బిల్లు రాకనా మరి మీరు ఈ ఫోటోలకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాకు మీరు ఇట్లా సోషల్ మీడియాలలో మీరు అభివృద్ధి చేస్తున్నాము. నిన్ననే కస్తూర్బా మోడల్ స్కూళ్ళను సందర్శించినటువంటి రోజు నిన్న మరి మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్తుర్రు. మరి నిన్ననే పక్కన బాలుర పాఠశాలలు లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలా ప్రభుత్వ కళాశాలలో ఇటువంటి పరిస్థితి. మీరు ఇంకా ఈ ప్రభుత్వం వచ్చింది మరి ఒక ఎమ్మెల్యే గారు ఇంకా మాకు ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేస్తారేమో అని చెప్పి మా ప్రజలందరూ ఆశతోటి మిమ్మల్ని గెలిపించుకున్నారు. కానీ ఇప్పుడైతే దీన్ని చూస్తే ఏంటంటే ఈ లాటరీల విషయంలోనే మీ యొక్క మతలబ్ ఏందనేది చెప్పి ఈ మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. మరి ప్రజలారా మరి ఇది ఎమ్మెల్యే గారు మరి దీనికి ఏందో చెప్పి దీనికి క్షమాపణ చెప్పి అతి తొందరలో దీన్ని తీయాలని చెప్తున్నా. లేకపోతే ఇదే విద్యార్థులతోనే మీకు అడ్డుపడడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను.